వివాదం తెరపైకి రావడంతో అటు ఇరాన్ లో సంబరాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. టెహ్రాన్ సహా ఇతర నగరాల్లో ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. సీజ్ ఫైర్ తో అటు ట్రంప్ మెడలు వంచాం, ట్రంప్ మీద గెలిచామంటూ కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్ నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ మెడలు వంచామని, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటూ కూడా వారంతా రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ సీజ్ ఫైర్ కు సంబంధించి ఇరాన్ సుప్రీం సందేశం ఇచ్చింది. యుద్ధం ఇంకా ముగియలేదని, తమ వేలు ఇంకా ట్రిగ్గర్ పైనే ఉందంటూ కూడా మొజబా ఇరాన్ సుప్రీం ప్రకటించడం జరిగింది. శత్రు దేశాలు సీజ్ ఫైర్ నిబంధనలు గనక ఏ మాత్రం ఉల్లంఘించినా అంతే ధీటుగా బదులిస్తామంటూ కూడా ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు సీజ్ ఫైర్ కి సంబంధించి అక్కడంతా కూడా సంబర వాతావరణం నెలకొందని చెప్పాలి. సీజ్ ఫైర్ తో ఇరాన్ లో సంబరాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. టెహ్రాన్ తో పాటు ముఖ్య నగరాల్లో మనం చూడొచ్చు. బిగ్ టీవీ స్క్రీన్ పై ఆ మిడిల్ బాక్స్ లో మనం గమనించొచ్చు. ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చేసి నినాదాలు చేస్తూ డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ మెడలు వంచాము, అమెరికా మీద గెలిచామంటూ కూడా వారు సంబరాలు చేసుకుంటా పరిస్థితి నెలకొంది. ప్రజలంతా కూడా రోడ్లపైకి వచ్చి ఆనందోత్సాహాలతో మునిగి తేలుతూ ఉన్నారు. అటు అమెరికా మీద గెలిచాం, ట్రంప్ మీద గెలిచామంటూ కూడా వాళ్ళు నినాదాలు చేసుకుంటూ కూడా ఎంతో ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఇరాన్ అంతధీటుగా శత్రు దేశాలకు వార్నింగ్ ఇస్తూ ఉంది. తమ వేలు ఇంకా ట్రిగర్ పైనే ఉందంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తోంది. శత్రు దేశాలు ఏ మాత్రం సీజ్ ఫైర్ నిబంధనలు ఉల్లంఘించినా అంతే ధీటుగా బదిలిస్తామంటూ కూడా మొజోబా వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్. సో మొత్తంగా ఈ చర్చలు ఫలిస్తాయా? 2 వారాల గడువు ఉన్న నేపథ్యంలో ఈ సీజ్ ఫైర్ ఒప్పందం ప్రెసెంట్ అయితే కుదిరింది. ఇదే కంటిన్యూ అవుతుందా? యుద్ధానికి ఒక ఎండ్ కార్డ్ పడుతుందా? దీనికి సంబంధించి అసలు ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న క్రమంలో ఒక తాజా సిచ్యువేషన్ ఒకసారి స్పాట్స్ ద్వారా చూద్దాం. ఇరాన్ సుప్రీం సందేశం పంపింది. తమ వేలు ఇంకా ట్రిగర్ పైనే ఉందంటూ కూడా ముజబా చెప్తూ ఉన్నారు. శత్రు దేశాలు ఏమాత్రం సీజ్ ఫైర్ నిబంధన ఉల్లంఘించినా అంతే ధీటుగా బదులిస్తామంటూ కూడా వార్నింగ్ ఇస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. మరోవైపు టెహ్రాన్ సహా ఇతర నగరాల్లో జనం రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. సీజ్ ఫైర్ నేపథ్యంలో వారంతా కూడా ఆనందోత్సాహాలతో మురి తేలుతున్నారు. ట్రంప్ పై విజయం సాధించాం, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అన్న విధంగా వారు నినాదాలు చేస్తూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. అయితే పాకిస్తాన్ కి సంబంధించిన ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటర్ఫీరెన్స్ తోటి ఒప్పందం అయితే కుదిరిందనే చెప్పాలి. అటు ట్రంప్ కోరిన నేపథ్యంలో ట్రంప్ కు పాకిస్తాన్ కు సంబంధించి మధ్యవర్తిత్వం వహించి అటు ట్రంప్ ను కోరడం జరిగింది. హర్ముజ్ జలసంధికి సంబంధించి ఆంక్షలు ఎత్తివేయడానికి గడువు పొడిగించాలంటూ కూడా పాకిస్తాన్ కోరిన నేపథ్యంలో ట్రంప్ అంగీకరించారు. మరోవైపు ఇరాన్ కూడా అందుకు అంగీకరించిన నేపథ్యంలో ప్రెజెంట్ సీజ్ ఫైర్ ఒప్పందం అయితే అక్కడ నెలకొంది. 2 వారాల పాటు ఈ సీజ్ ఫైర్ కంటిన్యూ అవబోతుంది. దీంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఒకసారి స్పాట్స్ చూద్దాం. ألا يا أهل العالم إن حزب الله
సీజ్ ఫైర్ ఒప్పందంతో ఇరాన్లో సంబరాలు ఆకాశాన్ని తాగుతున్నాయి. జనమంతా కూడా రోడ్లపైకి వచ్చి టెహ్రాన్ సహా ఇతర నగరాల్లో సంబరాలు చేసుకుంటున్నారు. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటూ కూడా నినాదాలు చేస్తూ వారు సంబరాలు చేసుకుంటున్నారు. ట్రంప్ మెడలు వంచామంటూ కూడా వాళ్ళు సంబరాలు చేసుకుంటున్న సిచ్యువేషన్ నెలకొంది. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివ సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, సీజ్ ఫైర్ ఒప్పందంతో అటు ఇరాన్లో టెహ్రాన్ సహా ఇతర నగరాల్లో జనమంతా రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. సంబరాలు ఆకాశాన్ని తాకుతున్న పరిస్థితి. ఇదే సిచ్యువేషన్ కంటిన్యూ అవుతుందా, లేకపోతే పరిణామాలు తదుపరి చేంజ్ అయ్యే అవకాశం ఉందా? తాజా అప్డేట్స్ ఏంటి శివ? 40 రోజులుగా కొనసాగుతున్న యుద్ధానికి ఎట్టవేళకు సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరింది. ప్రస్తుత ఇటు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పాకిస్తాన్ లో చర్చలు జరిపిన నేపథ్యంలో సీజ్ ఫైర్ కు అంగీకరించారు. 2 వారాల పాటు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్లు, ఎటువంటి మిలిటరీ స్ట్రైక్స్ ఉండబోవంటూ కూడా అంగీకారం తెలిపిన నేపథ్యంలో 2 వారాల పాటు ఈ కాల్పుల విరమణ ఒప్పందం అనేది జరగనుంది. ఎవరిపైన కూడా ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే అవకాశం అనేది 2 వారాల్లో ఉండదు. ఈ నేపథ్యంలోనే టెహ్రాన్ తో పాటు ముఖ్య నగరాల్లో ఇరాన్ ప్రజలందరూ కూడా రోడ్లపైకి వచ్చి లక్షలాదిగా తరలి వచ్చి ఆ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ యుద్ధంలో గెలిచామంటూ అర్ధరాత్రి సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఎవరి క్రెడిట్ వారు తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు మేమే విజయం సాధించామని అమెరికా చెప్తుంటే, లేదు మేమే అమెరికా మెడలు ఉంచామంటూ ఇరాన్ చెబుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే ఏ ఒక్కరు కూడా దీన్ని వారి ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు క్రెడిట్ ను. దానిలో భాగంగా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మెడలు ఉంచాము, డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అంటూ కూడా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చి ఇరాన్ ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ 48 గంటల గడువు ఇచ్చిన నేపథ్యంలో ఇచ్చిన ఆంక్షలను అధిగమించి ఒకవేళ గడువుకు లోపు తమకు పెట్టిన షరతులకు అంగీకరించకపోతే ఇరాన్ మొత్తాన్ని నాశనం చేస్తాము, ఇరాన్ నాగరికత అంతరించిపోతుంది. 47 సంవత్సరాలుగా ఏదైతే సుదీర్ఘంగా ఏకఛత్రాధిపత్యంగా అక్కడ రాజ్యాన్ని ఏలుతున్న ఖమేనీ కుటుంబం గాని, వారి వారసత్వం గాని, అంతర్వర్గం గాని మొత్తం అందరూ కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. అసలు ఇరాన్ అనేది ఉండదు, ఇరాన్ నాగరికత కనుమరిగిపోతున్నట్టు కూడా నిన్న ట్రంప్ ఒక ట్వీట్ చేయడం, దాని తర్వాత భయంకరంగా నరకం ఎలా ఉంటుందో చూపిస్తామంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బట్టి అందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్ ప్రజలు కూడా ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి ఇటు బ్రిడ్జెస్ కానీ విద్యుత్ కేంద్రాల వద్దకు వచ్చి మానవహారంగా ఏర్పడి అందరూ కూడా నిరసన తెలియజేశారు. ఎక్కడ కూడా దాడులు చేయొద్దంటూ వారంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేశారు. కానీ మరోవైపు అంటే ట్రంప్ ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తారోనన్న భయంతోనే వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. మరోవైపు శాంతి చర్చలు జరుగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్, మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఒక ప్రకటన చేశారు. చర్చలు సఫలమయ్యాయి, కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించారంటూ కూడా ఈ రోజు ఉదయం 5:20 ఒక ట్వీట్ చేశారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. అయితే ఇప్పుడు ఇరు దేశాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానంటూ కూడా ఆయన ఒక ట్వీట్ చేశారు. కానీ ఇక్కడ అమెరికా మేము విజయం సాధించాము యుద్ధాన్ని ఆపడంలో అంటూ కూడా అమెరికా చెప్తూ ఉంటే, ఇటు ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ అలాగే అమెరికాను మెడలు వంచి మేము విజయం సాధించామంటూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అమెరికాకు వ్యతిరేకంగా అక్కడ ప్రజలు, సెనేటర్లు ట్రంప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు, రాజీనామాకు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అంటే తన తలొగ్గి యుద్ధంలో వెనకడుగు వేశారు అనేది ప్రధానంగా అమెరికా ప్రజలు. కానీ మరోవైపు అక్కడున్న కీలక నేతలందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇప్పుడు ఇరాన్ అయితే ఈ సీజ్ ఫైర్ తో మేము గెలుపొందాము ఇరు దేశాల మీద అనేది వీరు కూడా వారు ఎవరికి వారు సొంత గోల్ చేసుకుంటున్నారు, ఎవరికారు క్రెడిట్ ను సొంత చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు సీజ్ ఫైర్ పైన ఇరాన్ సుప్రీం సందేశం విడుదల చేశారు. అంటే యుద్ధం ఇంకా ముగియలేదు, ఇంకా తమ వేలు అనేది ట్రిగర్ పైనే ఉందని కూడా ముస్తాబా ఒక ప్రకటన చేసినట్టుగా తెలుస్తోంది. శత్రు దేశాలు తీసుకునే నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అంతేటీటుగా బదిలిస్తామనేది ఒక వార్నింగ్ అయితే ఇస్తున్నట్లుగా సందేశాన్ని సుప్రీం లీడర్ ముస్తాబా ఖమేనీ ఇచ్చినట్లుగా కూడా కొంత ప్రచారం జరుగుతుంది. కానీ ముస్తాబా ఖమేనీకి సంబంధించిన ఆరోగ్య పరిస్థితిపై అసలు ఆయన బ్రతికే ఉన్నారా అనే దానిపై కొంత పుకార్లు కూడా వ్యాపించాయి. అమెరికా అయితే 28వ తేదీన చేసిన దాడిలో అయతుల్లా ఖమేనీతో పాటు ముస్తాబా ఖమేనీ కూడా చనిపోయాడు అనేది ప్రధానంగా ఇజ్రాయెల్ అలాగే అమెరికా చెప్తూ వచ్చాయి. కానీ దానికి సంబంధించి ఇరాన్ కూడా ఖండించింది. ఇటీవల కూడా
ఒక వీడియోను కూడా రిలీజ్ చేసిన నేపథ్యంలో అది ఏ వీడియో అంటూ కూడా దాన్ని ఖండించే ప్రయత్నం చేసింది. కానీ ఎక్కడ కూడా అధికారికంగా ముస్తఫా ఖమేని బయటకు వచ్చి తాను బ్రతికే ఉన్నట్లుగా యుద్ధ పరిస్థితులు కానీ ఆ ప్రజలకు భరోసా కల్పించే ధైర్యం ఇచ్చే వ్యాఖ్యలు కానీ ఎటువంటి సపోర్ట్ చేస్తూ కూడా ఎటువంటి వీడియో రిలీజ్ కాలేదు. కానీ ఇప్పుడు సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఇంకా మా వేలు ట్రిగర్ ఫైనే ఉంది, ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే దాడులు చేస్తాము అనేది ఒక సందేశం పంపించినట్లుగా కూడా ఆ ప్రచారం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఈ సీజ్ ఫైర్ తో ఇరాన్ లో సంబరాలు చేసుకుంటున్నారు ఆ దేశ ప్రజలందరూ కూడా. కానీ ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన ఆ దేశ సెనేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ. సో ఓవైపు ఇరాన్ ప్రజలు సంబరాలు చేసుకుంటుంటే అటు సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేని శత్రు దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. తమ వేలు ఇంకా ట్రిగర్ పైనే ఉందని, ఆంక్షలు ఏవైతే సీజ్ ఫైర్ కి సంబంధించిన ఒప్పందం ఉందో ఆ నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా అంతే ధీటుగా బదిలిస్తామంటూ కూడా ముస్తఫా శత్రు దేశాలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు ఇరాన్ కు సంబంధించిన ప్రజలు రోడ్లపైకి వచ్చి టెహరాన్ సహా ఇతర నగరాల్లో వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్ అన్న విధంగా వారంతా సంబరాలు మునిగి తేలుతూ ఉన్నారు. ట్రంప్ మెడలు వంచాం, మేము గెలిచామన్న విధంగా ఆనందోత్సాహాలతో మునిగి తేలుతున్నారు. మరి దీని అందరికీ సంబంధించి ఈ సీజ్ ఫైర్ ఒప్పందం అనేది ఇంతే నిలకడగా కొనసాగుతుందా, లేకపోతే తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, అటు ట్రంప్ ఈ సంబరాలకు సంబంధించి ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఎవరి ఖాతాలో వారు వేసుకుంటున్నారు, ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి సంబంధించి తామే గెలిచాం అంటూ కూడా అటు అమెరికా ఇటు ఇరాన్ చెప్పుకుంటున్న నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి, 2 వారాలతోటి ఈ శాంతియుత ఒప్పందం అనేది ఎండ్ అయిపోతుందా, లేకపోతే యుద్ధానికి ఎండ్ కార్డు పడేందుకు ఇది దోహదపడుతుందా, ఏం జరగబోతుంది అనేది వేచి చూడాలి.